ముందుగా ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. మరియు వంశీ సార్‌కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్‌కి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. మాస్టర్స్, ఈరోజు మనం పోయే టాపిక్ అంటే మన కర్మలను ముందుగానే తెలుసుకొని ఏ విధంగా డిజాల్వ్ చేసుకోవాలి అన్నది మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్. మనకు ముందుగానే కర్మలు ఎలా వచ్చాయి అని మనకెలా తెలుస్తుంది? మనం ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నామని ఎలా తెలుస్తుంది అనంటే, మనం ఏంటే మనకు హెల్త్ బాలేకపోవడము, లేకపోతే ఇంట్లో ఎవరికైనా బాలేకుండా, ఇంట్లో అందరూ బాధతో, దుఃఖంతో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఏదో కొంచెం నెగెటివ్‌గా వచ్చినట్టుంది, ఏదో బాధపడుతున్నాము అని చెప్పేసి మనకైతే ఫస్ట్ అనిపిస్తుంది. అనిపించిన వెంటనే మనం ఏం చేస్తామంటే, ఏదో పూజారి దగ్గరికెళ్ళటమో, లేకపోతే జాతకాలు చూయించుకోవటమో, లేకపోతే ఇంటి వాస్తు చూయించటానికో మనం బయలుదేరుతాం. అక్కడ పోయిన తర్వాత వాళ్ళేం చెప్తారు, పూజారులైతే ఏం చెప్తారంటే, రాహుకేతువులు బాలేరు, శని బాలేదు, మీరు ఈ పూజలు చేయించుకోండి, ఈ జపాలు చేయించుకోండి, అప్పుడు మీకు తగ్గిపోతుంది అని చెప్పేసి ఎంతో అమౌంట్ చెప్తారు. ఆ అమౌంట్ చెప్పిన తర్వాత సరే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఇంటి వాస్తుకొచ్చేసరికి ఇంటి వాస్తు గురించి కూడా ఇక్కడ ఈ మూల బాలేదు, అది పగలగొట్టాలి, ఇది కట్టాలి అని చెప్పేసి ఏదో చెప్తారు. ఇవన్నీ ఏంటంటే మనకు ఇంట్లో బాలేదు అనంగానే డబ్బుతో కూడుకున్న పనులు. సరే, నిజంగానే మనము వచ్చేటప్పుడే మనం అన్ని జాతకాలన్నీ రాసుకొని వచ్చేటం అది కరెక్టే. రాహు బాలేడు, శని బాలేడు. కాకపోతే ఇక్కడ మనకేంటంటే ఎవరి దగ్గరికెళ్ళినా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందే. దానికి తప్ప వేరే రెమెడీ అయితే వాళ్ళేం చెప్పరు. ఫస్ట్ డబ్బులు ఖర్చు పెట్టాలి. అది అవుతుందా? లేదా? అన్నది సెకండరీ. అయితే మనం ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ మనకు సార్ ఏం చెప్తున్నారంటే, మనం డబ్బులు రూ. 1 కూడా ఖర్చు పెట్టకుండా మనంతట మనమే మన కర్మలను చూసుకొని మనం ఎలా తొలగించుకోవాలి అన్నది మనకిక్కడ సార్ చెప్తున్నారు. అది ఎలా అని మనం ఇక్కడ చూద్దాం. ఎవరి దగ్గరికెళ్ళాల్సిన అవసరం లేదు. ఎటువంటివి అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎటువంటి ప్రయాస అవసరం లేదు. మనం మన కర్మలను ఎలా తొలగించుకోవాలి అనంటే, ఒకరోజు ఏంటంటే అర్జునుడు అడుగుతాడు కృష్ణుని, "కృష్ణ, మనము కర్మ నుంచి తప్పించుకోలేమా?" అని చెప్పేసి. అంటే కృష్ణుడు ఏమంటాడంటే, "అర్జున, కర్మ అనేది విల్లు నుంచి వదిలిన బాణం వంటిది. దానిని ఎవరూ తప్పించుకోలేరు" అని సమాధానమిస్తాడు. అయితే విల్లు నుంచి బాణం వదిలినప్పుడు అది ఆగుతుంది ఆ మధ్యలో. ఎవరు పట్టుకోలేము, ఆగదు. అది ఎక్కడికైతే గురి పెట్టి వేశామో అక్కడికి వెళ్ళిపోతుంది. అదే విధంగా ఇక్కడ కృష్ణుడు కూడా అదే విధంగా చెప్పాడనమాట. అది గురిపెట్టి వదిలిన తర్వాత కష్టం కదా అని చెప్పేసి మళ్ళేమంటున్నారంటే, కానీ అని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారంట. తప్పించుకోవచ్చును. విల్లు నుంచి వచ్చే బాణం అంటే అది మన కర్మ అన్నమాట. మన కర్మ మనం ఏదో చేశాము, వచ్చింది కర్మ. ఆ కర్మ స్టార్ట్ అయిన తర్వాత దానిని ఎలా తప్పించుకోవాలి అంటే దానిని ఎవ్వరు ఆపలేరన్నమాట. ఆ వచ్చిన కర్మని ఎవరు ఆపలేరు. మన పూజలు ఆపలేవు. లేకపోతే ఎటువంటివి ఆపలేవు. మనం ఇప్పుడు పోయి దేవుడా! దేవుడా! నా కర్మను తొలగించు. నాకు ఈ కష్టం వచ్చింది అనంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, కొంతసేపు దాన్ని పోస్ట్‌పోన్ చేస్తాడు. అంతే తప్ప ఆ కర్మను మొత్తంగా తొలగించలేడు. ఆ కర్మని ఎవరు తొలగించుకోవాలి? ఎవరైతే దాన్ని చేశామో వారే తొలగించాలి. అది కర్మ మనమే చేశాం. మనమే ఆ తప్పు చేశాం కాబట్టి మనకే తొలగించుకునే శక్తి ఉంది తప్ప దేవుడేంటంటే పోస్ట్‌పోన్ చేస్తాడు. ఆ క్షణం అయ్యో! బిడ్డ బాధపడుతున్నాడు కదా! తట్టుకోలేకపోతున్నాడు. సరే, కొన్ని రోజులున్న తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి దాన్ని ఆపేస్తాడక్కడికి. మనమేమనుకుంటాం, ఈ పూజలు చేసినందువలన, ఇవి చేసినందువలన, ఇవన్నీ మొక్కినందువలన మనకింక కర్మ వెళ్ళిపోయింది అని అనుకుంటాం. మళ్ళీ మళ్ళీ ఒక 6 మంత్స్ ఉన్నాక, 1 ఇయర్ ఉన్నాక మళ్ళీ వచ్చేస్తుంది. అంటే మళ్ళీ అప్పుడు మనకు శక్తి వచ్చిందేమో అని మళ్ళీ ఆటోమేటిక్‌గా అది వచ్చేస్తుందనమాట. కాబట్టి అది మనం ఏం చేయాలి? దాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి వస్తున్న బాణం నుంచి తప్పించుకోవచ్చు. అది డైరెక్ట్‌గా ఇప్పుడు విల్లు వేసిన తర్వాత ఆ బాణం ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి వచ్చే బాణం నుంచి మనం తప్పించుకోవచ్చనమాట. అప్పుడే మనం ఆ కర్మ నుంచి తప్పించుకోవచ్చు. అది ఎలా అంటే పక్కకు జరిగితే తప్పించుకోవచ్చనమాట. తప్పించుకోవడమే మనం ఇప్పుడు పక్కకు జరిగాం కదా! అది పక్కకు జరగడాన్ని ఏమంటారంటే జ్ఞానము అంటారు. జ్ఞానము అంటే జ్ఞానం దగ్ధ కర్మాణం. మనకెప్పుడైతే జ్ఞానం వస్తుందో మన పాపాలన్నీ ఏ ద పోతాయి. కర్మ పోతుంది అని చెప్పేది మనకు మహాభారతంలో అక్కడ మనకు చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ అది ఏంటి జ్ఞానదగ్ధ స్పిరిచ్యువల్ రాడర్‌ని
యాక్టివేషన్ చేయగలిగితే మన లోపల ఒకటి స్పిరిచువల్ ర్యాడర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది మనం యాక్టివేషన్ చేసుకోగలిగితే పక్కకి ఎలా తప్పించుకోవాలో మనకు అర్థమవుతుంది. వచ్చే బాణం నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నది మనకు తెలిసిపోతుందనమాట. ఫస్ట్ ఈ ర్యాడర్ అంటే ఏంటి? మనం అనుకున్నాము. మన లోపల ఉన్న స్పిరిచువల్ ర్యాడర్‌ని మనం యాక్టివేషన్ చేసుకోవాలి అని అనుకున్నాం. అయితే మనం ర్యాడర్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి కదా! ర్యాడర్ అంటే ఏంటి అనంటే ముందుగానే పసిగడుతుందనమాట అది. ఏదైనా ముందు వచ్చే ముందే పసిగడుతుంది. ఇది సైన్స్ టెక్నికల్ సెన్సింగ్ పవర్ అని చెప్పేసి అంటారనమాట. ఇది మిలిటరీలో, బార్డర్స్‌లో వాడుతూ ఉంటారనమాట. వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని. అది ఏంటంటే ఒకటి డిష్ యాంటెన్నా లాగా ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే అది 365 డిగ్రీస్ తిరుగుతుంది. అంటే రౌండ్‌గా మొత్తం ఏమొస్తుంది అనేది మొత్తం అది సెన్స్ చేస్తూ ఉంటుంది. ఏం దగ్గరికొస్తుంది, ఏం పడుతుంది అనేది అది తెలుసుకుంటూ ఉంటుందనమాట. అది చేసుకొని ఎవరైనా మనకు ఇప్పుడు వేరే దేశస్తులు బాంబు వేశారనుకోండి. వేసేటప్పుడు ఆ రాడర్ ఏం చేస్తుందంటే, ఆ రాడర్ వ్యవస్థ పసిగడుతుంది. పసిగట్టి కింద దానికి కంప్యూటర్‌కి సిగ్నల్ పంపిస్తుంది. దానికున్న పంపించినప్పుడు ఆ సిస్టమ్‌కి అన్నిటికి అటాచ్ అయ్యి ఉన్న వాటన్నిటికి అలర్ట్ చేస్తుంది. సైరన్స్ మోగుతాయన్నమాట. అవన్నీ మోగంగానే దానికి కనెక్ట్ చేసిన మిసైల్స్‌ని యాక్టివ్ చేస్తారన్నమాట. అదంతా ఇంకొక సిస్టము. అది ఒక్కసారి అది పసిగట్టి ఒకసారి ఇన్ఫార్మ్ చేసిందంటే ఇంక అందరూ ఆ కంప్యూటర్ సిస్టము అవన్నీ ఆ సైరన్స్ అన్నీ మోగి అందరూ చకచకా ఎవరి పనులు వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఏం చేస్తుందంటే అది బాంబ్ ఎవరైతే వేశారో అది దగ్గరికి వస్తుంది. ఇంకా స్పాయిల్ అవుతది. ఎక్కడైతే పడుతుందో అక్కడ స్పాయిల్ అవుతది అనే కంటే ముందర మన దగ్గరున్న మిస్సైల్ వెళ్లి అది గాలిలోనే బాంబ్‌ని బ్లాస్ట్ చేసేస్తుందన్నమాట. బాంబ్ కింద పడనివ్వకుండా ఆపేస్తుంది. దానినే రాడార్ వ్యవస్థ అంటారు. అంటే అది ముందుగానే పసిగట్టే దానిని రాడార్ వ్యవస్థ అంటారు. అలాంటి వ్యవస్థ మన శరీరంలో ఉన్నది. అది మనకు తెలియదు. అది మన శరీరంలో కూడా ఉంటుందన్నమాట అలాంటిది. దానినే మనం యాక్టివ్ చేసుకున్నామనుకోండి, రాబోయే కర్మల నుంచి తప్పించుకోవచ్చు. మనము ఏవైతే కర్మలు మనకు ముందుగానే వస్తాయో, మన రాడర్ వ్యవస్థ మనం యాక్టివేషన్ చేసుకుంటే, మనం వచ్చే కర్మను ముందుగానే మనం పసిగట్టుకొని, దాని నుంచి మనం బయటపడి అదే గోరుతో పోయేది గొడ్డలితో పోయేది, గోరుతో పోయేది అన్నట్టుగా చిన్న దాంతోని వెళ్ళిపోతుందనమాట. పెద్దది మనకు నష్టం జరగకుండా చిన్న దాంతోని మనం బయటపడొచ్చనమాట. అదెలానో ఇక్కడ చూద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదా! విల్లు వదిలినది బాణం. ఆ బాణం వచ్చిన బాణమే మన కర్మ అని. ఆ కర్మ ముందు మన మీద బాణం వేసేవాడు ఎవరు? ఎందుకు వేస్తున్నాడు అన్న అంశం మనం ఆలోచించాలి. మనకిప్పుడు బాణం వస్తుంది. వస్తుంది అనంటే బాణం ఒకసారి మనము ఆహ్, తప్పించుకుంటాము. తప్పించుకుంటే ఏమవుతుంది? మళ్ళీ వేస్తాడు. మళ్ళీ వేస్తారు. కాబట్టి ఆ బాణం వేసేవాడు ఎవరు అని ఫస్ట్ మనము ఆలోచించాలి అన్నమాట. ఆలోచిస్తే అందరేమనుకుంటారంటే నేను మంచివాడిని. ఎదుటి వాడి వల్లనే నాకు ఈ కష్టం వచ్చింది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఏ నష్టమొచ్చినా, ఏ కష్టమొచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా పక్కింటి అతను చేసినందుకే అలా వచ్చాను. అతనొచ్చి అడ్డం నిలుచుకున్నాడు. అందుకే నేను కింద పడ్డాను. అందుకే నాకు దెబ్బ తగిలింది అనుకుంటారు. కాదు. మనం ఏదో చేశాము. ఎవరికో ఆ దెబ్బ తగిలించాము కాబట్టి, ఆ క్షణాన మనము జారి కింద పడి ఆ దెబ్బ తగిలించుకున్నాం. ఎవరి వలననో కాదు. వాళ్ళు పాత్రధారులు అంత మాత్రమే. కేవలం కారణం అన్నమాట. మనకు అది జరగాలి అనంటే ఏదో ఒకటి ఉంటేనే కదా జరిగేది. మనం సింగిల్‌గా వెళ్లి అది చెయ్యలేము. అలా మనల్ని మనం సమర్థించుకోకుండా ఆలోచించాలన్నమాట ఫస్ట్. పక్క వాళ్ళ వల్లనే జరిగింది. నేను మంచివాడిని. నేను మంచిగానే చేశాను అని ఎప్పుడు మనల్ని మనం సమర్థించుకోవద్దు. అవును నేనేం చేశాను అని ఫస్ట్ మనం ఆలోచిస్తే మనకు దానికి కారణం దొరుకుతుంది. నా వాస్తవానికి నేనే కారణం అని మనం ఎప్పుడూ అనుకోవాలి. మనం అది మర్చిపోతూ ఉంటాము యాక్చువల్‌గా. ఎప్పుడు ఏది జరిగినా, మనం ఏ బాధపడినా నా వాస్తవానికి నేనే కారణం అనేది ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. గతంలో ఏదో చేశాను కాబట్టి ఈ బాణం నా మీదకి దూసుకొస్తుంది. గతంలో ఎటువంటి కర్మనో చేశాను. బాణం అంటే కర్మనే. మన దగ్గరికొచ్చింది ఈ కర్మ. ఈ బాధ మనం పడుతున్నాము అని చెప్పేసి మనం గ్రహించుకోవాలి. ఎదుటి వారి మీద నింద వేయొద్దు. ఎటువంటి బాధ పెట్టుకోవద్దు. బాణం అంటే కర్మ. గతంలో ఏదో చేశాను కాబట్టి నాకు ఈ సమస్య వచ్చింది. లేక ఈ సమస్య రాబోతుంది అని మనం గలగాలి. వస్తుంది, వచ్చింది అన్నది ఏది చేసినా కూడా అది మనమే తెలుసుకోవాలి. మనం చేసినందుకే మనకొచ్చింది. దానికి ఎవరు కారణం కాదు. ఎవరు బాధ్యులు కాదనమాట. ఇది మనం మొదట అంగీకరించాలి ఫస్ట్. మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడే మనకు వాటి గురించి మనకు ఆహ్, దాని సమాచారం దొరుకుతుంది. మనం ఫస్ట్ అంగీకరించకుండా ఎంతసేపు ఎదుటి వారి మీదనే మనం నింద వేస్తూ ఉన్నామనుకోండి, మనకెప్పుడు ఆ రూట్ దొరకదు. ఇంగ ఎదుటి వాళ్ళలోనే తప్పులు తెలుస్తూ ఉంటాయి. కానీ మన లోపల ఏ వ్యవస్థ
మనకు అది పని చెయ్యదు. ఎందుకంటే మనం మనల్ని అంగీకరించలేకపోతున్నాం కాబట్టి, ఇంక అది ఏది పని చెయ్యదనమాట. అంగీకరించినప్పుడు మన ఆలోచనలు పరిష్కారం వైపు అస్సలు సాగవు. ఎప్పుడైతే మనకు మనమే కారణము, మన వాస్తవానికి మనమే కారణమని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, అప్పుడే మన సమస్యలకు ఎటువంటి సమస్య అయినా పరిష్కారం వైపు సాగుతాయి. అటువంటి ఆలోచనలే మనకొస్తాయి. అంటే దానికి సొల్యూషన్స్ దొరుకుతూ ఉంటాయన్నమాట. ఎప్పటికప్పుడు మనం ఏంటంటే మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా ఉన్నాము? మన పరిస్థితి ఏంటి? మనము దుఃఖంలో ఉన్నామా? బాధలో ఉన్నామా? లేక అహంకారంతో ఉన్నామా? కోపంతో ఉన్నామా? అన్నది ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ, సరిచేసుకుంటూ ఉండాలి. ఈ దుఃఖము, ఈ బాధలు, ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు వచ్చాయి? ఏదైనా వచ్చినాయి అనంటే మనం చెక్ చేసుకుంటే, ఎందుకొచ్చినాయి ఇది మనకు? మనం ఎందుకు ఈ బాధపడుతున్నాము అని మనం ఆలోచించాలి. అనేక జన్మల క్రితం చేసిన పనులు ఏంటి? ఎవరి ఎవరికి వారు విచారించుకోవాలన్నమాట. నేను ఏం చేసుంటే నాకు ఈ బాధ వచ్చింది అనేది ఫస్ట్ మనం అంగీకరించి మనం ఆలోచించామనుకోండి, మనకు దాని సొల్యూషన్ దొరుకుతుంది. విచారణ చేస్తేనే మనం ఎప్పుడైతే మనం అంగీకరించి విచారణ చేస్తేనే మన లోపల ఉన్న రాడర్ వ్యవస్థ పనిచేస్తుంది అన్నమాట. యాక్టివేషన్ అవుతుంది అప్పుడే. మనం ఎలాగో ధ్యానం చేసుకుంటున్నామో దాంతోనే కాస్త మళ్ళీ ఎప్పుడైతే మన ఆలోచన మనమైతే ఎప్పుడైతే క్వెషన్ వేస్తామో ఒక్కొక్కసారి మనము గమనిస్తూ ఉంటాము. మనకొక సమస్య వస్తుంది. మనం అప్పుడు మనకు బయట ఉన్నప్పుడు మనము మేలుకున్నంత సేపు మనకు ఆన్సర్ దొరకదు. నిద్ర లెవ్వంగానే ఎర్లీ మార్నింగ్ దొరుకుతుంది. అప్పుడు మనం అప్పుడే నిద్ర లేసుంటాం. కాకపోతే మనం ఎప్పుడైతే ఒక క్వెషన్ మన లోపల వేసి పడుకుంటామో మనకు ఆటోమేటిక్‌గా దాని ఆన్సర్ లోపల ఉందనుకో అది వెతికి పెడుతుందనమాట. అది మన ఆలోచన. దాంట్లో ఎక్కడైనా ఆన్సర్ ఉన్నా, ఎప్పుడైనా తప్పు చేసి ఉన్నా, ఒక్కొక్కసారి దాని ఆన్సర్స్ మార్నింగ్ లేంగానే నేను ఆ రోజు అలా చేయంగానే నాకిది ఈరోజు ఇది వచ్చింది. లేకపోతే మనం ఏదైనా పెట్టి మర్చిపోయి ఉన్నా కూడా మార్నింగ్ లేవంగానే గుర్తుకొస్తది ఒక్కొక్కసారి. ఎందుకంటే అది లోపల ఆ వ్యవస్థ పని చేసి దానికి సొల్యూషన్ తీసి పెడుతుందనమాట. అప్పుడు మనకు అర్థమవుతుందది. అదే విధంగా ఎప్పుడైతే మనల్ని మనం అంగీకరించి మనల్ని మేమే తప్పు చేశాము కాబట్టి మనం మేము ఇది అనుభవిస్తున్నాము అనేది ఎప్పుడైతే మనం దానిని అంగీకరిస్తామో అప్పుడే మన లోపల రాడర్ వ్యవస్థ యాక్టివేషన్ అవుతుందనమాట. ఈ రాడర్ వ్యవస్థ అనేది ఒక మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటుంది. ఇది అదెలా అంటే సహజంగా మనము ఎప్పుడైనా చచ్చిపోయిన కోతిని కానీ, పాముని కానీ, కప్పని కానీ ఎప్పుడు మనం రోడ్ మీద చూసి ఉండము. ఎందుకంటే వాటికి రాడర్ వ్యవస్థ ఉంది కాబట్టి అవి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు చనిపోతాయి అని వాటికి తెలిసిన వెంటనే వెళ్లి భూమి లోపలికి వెళ్లి మట్టి కప్పుకుంటాయన్నమాట గొయ్యి తీసుకొని. మట్టి కప్పుకొని పడుకుండిపోతాయి. కాబట్టి అవి మనకి మనం చంపినవి కాదు. వాటిగా ఆయుష్ అయిపోయి చనిపోయినటివి మనం ఎప్పుడు చూడలేమన్నమాట. కాబట్టి అవి వాటికి వావే కప్పుకొని అవి పడుకుండిపోతాయి. ఆ వ్యవస్థ వాటిట్లో ఎప్పటికి ఉంటాయన్నమాట. జంతువులలో కూడా ఈ వ్యవస్థ ఉంటుంది. కేవలం అవి ఆలోచించలేవు కాబట్టి వాటికి ఉన్నవన్నీ అవి యూజ్ చేసుకుంటాయి. కానీ మనమేంటంటే మనం ఆలోచిస్తాం కాబట్టి మనం ఈ మాయలో పడిపోయి పక్క వాళ్ళు చేశారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని బయట ప్రపంచంలోనే ఎక్కువ ధ్యాస పెట్టడం వలన మన లోపల ఉన్న మన వ్యవస్థని కానీ, మన ఆలోచనలు కానీ, మనం ఎందుకొచ్చాము అన్నది అన్నీ మర్చిపోయి ఈ బయట ప్రపంచంలోనే మనము ఎక్కువ సేపు గడుపుతున్నాము. మన అంతర్ ప్రపంచంలో మనం గడిపామంటే మనకు అన్నీ తెలుసు. అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ బయటికి వస్తాయి. మన లోపల ఒక ప్రపంచమే ఉంది అన్నది మనము గుర్తుంచుకోవాలి. ఇక్కడ సిక్స్త్ సెన్స్ అని అనుకుంటూ ఉంటాము. మనకలా తెలుస్తుంది అని అనంగానే మనం ఏమంటూ ఉంటాం అంటే, నా సిక్స్త్ సెన్స్ పనిచేసింది. ఇది నా సిక్స్త్ సెన్స్ అని అనుకుంటుంటాం. కాకపోతే ఇక్కడ సిక్స్త్ సెన్స్ వేరు, రాడర్ వ్యవస్థ వేరు. సిక్స్త్ సెన్స్ అంటే ఏంటంటే, సమస్యను పసిగట్టటం. ఇక్కడ మళ్ళీ రాడర్ వ్యవస్థ అంటే ఏమో వచ్చిన సమస్యని డిజాల్వ్ చేసుకోవటం అన్నమాట. అంటే పసికట్టడం వేరు, డిజాల్వ్ చేసుకోవటం వేరు అన్నది మనం ఇక్కడ బాగా గుర్తించాలి. కాబట్టి ఇది రాడర్ వ్యవస్థ అనేది వేరు. సిక్స్త్ సెన్స్ అన్నది వేరు. ఒక బాణం వేస్తే మనము తప్పించుకోగలం. అంటే ఒక కర్మ వస్తే మనం తప్పించుకోగలం. ఇంకోటి వస్తుంది. అలా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒకటేస్తే పక్కకు జరుగుతాం. ఇటు ఏస్తే పక్కకు జరుగుతాం. ఇంకా అట్లా కంటిన్యూ‌గా వస్తున్నాయనుకోండి. కాబట్టి మనము ఏసే వాడిని మనం పసిగట్టామనుకోండి, ఆ బాణం వేసేవాడిని మనం ఎప్పుడైతే కనుక్కున్నామో, అప్పుడు ఆ బాణాల వర్షం నుంచి మనము తప్పించుకోగలము. ఎప్పుడైతే మనం కర్మ ఏం చేశామని ఒకటైతే మనం ఫస్ట్ కనుక్కోగలిగితే, ఇంకా మిగతా కర్మలన్నిటిని మనం అదే విధంగా మనము చూసుకొని మనం రాకముందే, మనం ఇబ్బంది పడకముందే మనం బయటపడొచ్చనమాట. ఎగ్జాంపుల్‌గా మనం ఒక అతని ఒకటి తీసుకుందాము. ఒక నేరస్తుడున్నాడు. నేరస్తుడుంటే అతనేం చేస్తారు? కోర్ట్‌కి తీసుకెళ్తారు.
అని తీసుకెళ్ళంగానే కోర్టుకి తీసుకెళ్తారు. అక్కడ ఏం చేస్తారు? అన్నీ పరిశీలిస్తారు. ఏంటి? ఏం తప్పు చేశాడు? ఏ కత్తి యూజ్ చేశాడు చంపడానికి? ఎలా చేశాడు? అవన్నీ పరిశీలిస్తారు. క్షుణ్ణంగా పరీక్షిస్తారనమాట. పరిశీలించిన తర్వాత అతనికి అన్నీ కరెక్ట్‌గా చేశాడు. ఓకే. ఇతనే చేశాడని అది కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఆయనకేం చేస్తాడు ఆ జడ్జ్ జీవిత ఖైదు గాని, లేకపోతే ఉరిశిక్ష గాని, అతను ఎటువంటి నేరం చేశాడో దానికి సంబంధించిన శిక్ష అతనికి విధిస్తారనమాట. అదే విధంగా ఆహ్, ఎ ఒకవేళ శిక్ష అతను తప్పు చేయలేదు అని నిర్ధారణ అయితే ఆయనను వదిలివేస్తారు. కాకపోతే ఆయన శిక్ష పడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సాక్షులని ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇక్కడ మన భారతదేశంలో ఉన్న కోర్ట్ ఎంత పవర్‌ఫుల్ అంటే, ఎవరైనా హత్య చేశాము, లేకపోతే వీళ్ళు చేశారు అని ఎవరైనా పోయి వెళ్లి చెప్తే, సరైన సాక్ష్యాలు లేకుండా వాళ్ళని ఎవ్వరిని శిక్షించరు. ఎవరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టరనమాట. ఎటువంటి శిక్ష వెయ్యరు. ఏంటంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ, ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అన్నట్లుగా సాక్షులను పరిశీలిస్తారు. అంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఏదో చెప్పారు కదా! ఏదో దొరికింది కదా! ఏదో వచ్చింది కదా! అన్నట్టుగా శిక్ష వేయరు. అందుకే అక్కడ అన్ని రోజులుగా 10 ఏండ్లు, 15 ఏండ్లు అది జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది కరెక్ట్ అయ్యింది అని వాళ్ళకి నిర్ధారణ అయ్యేంత వరకు వాళ్ళు శిక్ష వెయ్యరనమాట. అంత గొప్పదనమాట మన భారతదేశం కొంచెం. ఇక్కడ జడ్జ్ ఈ నేరం చేసినందువలన ఈ శిక్ష అని ఏ విధంగా అయితే నేరస్తుడికి తెలియచేస్తాడో, అదే విధంగా మనకు వచ్చే ప్రతి కష్టానికి మనకు చెప్పబడుతుంది. ఏ కష్టమైతే మనకొస్తుందో, ఏ బాధైతే మనకొస్తుందో మనకు తెలియచేయబడుతుంది యూనివర్స్ నుంచి. కాకపోతే కానీ మనం దాన్ని ఏంటంటే గ్రహించలేకపోతున్నామనమాట. మనకు వస్తుంది. మన సోల్‌కు తెలుస్తుంది. నువ్వు ఈ కర్మ చేసినందువలన ఇది వస్తుంది అని చెప్పేసైతే తెలుస్తుంది. మనకు ఆ జ్ఞానం లేదు. మనం ఎంతసేపు బాహ్యంగా ఉంటున్నాము కాబట్టి మనం అది గ్రహించలేకపోతున్నాము. ఎందుకంటే మనలో రాడర్ వ్యవస్థ కూడా యాక్టివేషన్‌లో లేదు కాబట్టి. అదెందుకు యాక్టివేషన్‌లో లేదు? ఎందుకని అనంటే, మనం ఎంతసేపు ఎదుటి వాడు తప్పు చేశాడు. వాడి వల్లనే మనకిది జరిగింది. ఆహ్, అలా ఆలోచిస్తున్నందువలన మన ఆలోచన శక్తికి మనం పదును పెట్టట్లేదు. అందువలన మన రాడార్ వ్యవస్థ యాక్టివేషన్‌లో లేదు. కాబట్టే మనము వచ్చే మెసేజ్‌ని మనము అందుకోలేకపోతున్నాము. అయితే మనకు సరే మనం కళ్ళు మూసుకోవట్లేదు. మనం మెడిటేషన్ చేసుకోవట్లేదు. మనల్ని మనం అంగీకరించట్లేదు. ఎదుటి వాళ్ళ మీదనే తప్పు చెప్తున్నాము. అంటే మనకెలా వస్తుంది మెసేజ్? అమ్మా! నీ చెయ్యి విరుగుతుంది ఈ నెలలో. ఎందువలన అంటే గతంలో నువ్వు ఇన్ని కేజీల చికెన్ తిన్నావు. ఇన్ని కేజీల మటన్ తిన్నావు. ఇప్పుడు మొన్న నువ్వు మాటలతోని ఆమెను చాలా బాగా హింసించావు. నీ పాపం పెరిగిపోయింది. నువ్వు బార్డర్ దాటావు అని చెప్పి మనకెవరైనా ఫోను చేసి చెప్పగలరా? అలా చెప్తే మనం అంగీకరిస్తామా? ఏందయ్యా అలా చెప్తావు? భలే చెప్పావులే! నువ్వెవరసలు అని చెప్పేసి తిట్టేస్తాం. దాన్ని గూడా మనము నమ్మము. అలా ఒకవేళ వచ్చినా కూడా మనం నమ్మము. ఏంటంటే మనం అనుకుంటున్నాం గదా! మనం కరెక్ట్. మనం మంచి వాళ్ళము. ఎదుటి వాళ్ళే తప్పు. వాళ్ళే చేశారు. వీళ్ళే చేశారు అని అనుకుంటున్నాం కాబట్టి, మనల్ని మనం అంగీకరించటం లేదు కాబట్టి, మనం ఏ రకంగా మెసేజ్ వచ్చినా మనం అంగీకరించలేము. అయితే ఇక్కడ మనం ఈ చికెన్ అన్నందుకు మనం ఇక్కడ చికెన్ గురించి చికెన్ తింటే పాపమా? ఇక్కడ ఇప్పుడేంటంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉన్నారు. కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. వాళ్ళు ఇది చేసుకుంటూ ఉంటారంటే చికెన్ తినటం పాపమా? అందరూ తింటున్నారు కదా! మరి వాళ్ళు బానే పక్కింటతను రోజు మార్నింగ్ తింటాడు, ఈవినింగ్ తింటాడు. వాళ్ళు క్రిస్టియన్స్. వాడు మటను ఆహ్, మ మటన్ మటన్‌తోనే ఫాస్టింగ్ వదులుతారు. వాళ్ళందరూ బానే ఉన్నారు కదా! మనమెందుకు? అని చెప్పేసి వీళ్ళకు క్వెషనొస్తది. వాళ్ళకు అది జ్ఞానం ఉండదు. ఎందుకు తినకూడదు? ఎందుకు తినాలి? అని ఫస్ట్ తెలుసుకోవాలని కూడా ఆలోచించరు. కేవలం వాదించుకుంటూ కూర్చుంటారు. ఎందుకు తినొద్దు? డాక్టర్సే చెప్పినారు కదా! తినాలి అని. రోజు ఒక గుడ్డు తినమన్నారని చెప్పేసి యాడొచ్చేది చూపిస్తారు. ఆ గుడ్లు అమ్ముకునేటోడు యాడ్ ఇచ్చుకుంటాడు. ఆ డాక్టర్ ఏదో చెప్తాడు. ఆయనకు తెలిసిన జ్ఞానంతోని. ఆయననెందుకు మనం ఫాలో అవ్వాలి? అసలు తినాలా? వద్దా? అనేది ఫస్ట్ మనము ఒక క్వెషన్ వేసుకొని, దాని గురించి మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు నీకు అర్థమైన నీ జ్ఞానంతోని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. పక్కింటోళ్ళు తింటున్నారు, ఎదురింటోళ్ళు తింటున్నారు, డాక్టర్ చెప్పినాడు. మనమేమైనా బ్రాహ్మన్స్‌లో పుట్టామా? ఎందుకు బ్రాహ్మన్స్ తినకూడదు? ఎందుకు మనం తినాలి? బ్రాహ్మన్స్ ఎందుకు తినటం లేదు? అంటే వాళ్ళు ఉన్నత కులస్తులు. ఉన్నత కులస్తులైతే వాళ్ళు పూజలు చేయటానికి అంటే నువ్వు పూజలు చేయడానికి పనికి రావన్నట్టే కదా మటన్ తింటున్నావు అంటే. అట్లా మనల్ని మనం క్వెషన్స్ వేసుకుంటూ, మనల్ని మనం విశ్లేషణ స్థితిలో మనకు మనమే చేసుకుంటూ పోతే మనకు ఒక దగ్గర ఆన్సర్ దొరుకుతది ఎక్కడో ఒక దగ్గర. దాని మీద మనం ఉన్నామనుకోండి, అప్పుడు మనం ఆత్మ లెవెల్‌లో
ఇదవుతాం. మనం ఎవరో చెప్పారు, ఎవరో పాటిస్తున్నారని వాళ్ళని ఎప్పుడు గుడ్డిగా వాళ్ళ వెనకాల వెళ్ళకూడదు. నీకు కరెక్ట్ అనిపించిందనుకో చికెన్ తినటం, ఓకే. కరెక్టే. లేదు నువ్వు ఆలోచించేటప్పుడు నీకది తప్పు అనిపించిందనుకో, తప్పే అది. పక్క వాళ్ళు చేస్తున్నారని, పక్క వాళ్ళు చెప్పారని మనం ఎప్పుడు ఆ విధంగా ప్రవర్తించకూడదు. ఈ చికెన్ తినటానికి మనము కారణాలు వెతుక్కోకూడదు. అది ఒక ప్రాణమున్న జీవి అన్న సంగతి మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది మరవకూడదు. అది అరుస్తుంది. అది గుడ్లు పెడుతుంది. అది మనం పిల్లలు పెట్టినట్లే అది దానికి ఒక ఇది ఉంది. అంటే ప్రాణం ఉన్నట్టే. ఆ ప్రాణము మనకెలా ఉందో దానికి అలా ఉంది అన్నది ఒక్కసారి మనం గుర్తించుకోవాలనమాట. పక్కవాడు తింటున్నాడని, వానికి రాని పాపం మనకెందుకొస్తుందని ఆ పక్క వాళ్ళతో అయితే ఎప్పటికి పోల్చుకోకూడదు. సరే పక్కవాడు దొంగతనం చేస్తున్నాడు. దొంగలు గూడా ఉన్నారు కదా మన దేశంలో. మరి పక్క వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. కొంతమంది కూలి గూడా చేసి పోతుంటారు. మనం చాలా పేపర్‌లలో చూస్తుంటాం. మరి మనం అలా చేస్తున్నామా? మనం పోయి ఒకరిని చంపేస్తున్నామా? లేకపోతే మనం దొంగతనం పక్కింట్లో వెళ్లి దొంగతనం చేసుకొనొచ్చుకొని తింటున్నామా? లేదు కదా! ఎందుకు మనకు విచక్షణ దొంగతనం తప్పు. కూని చేయడం తప్పు. అంటే అది తప్పు అని తెలిసినప్పుడు ఒక ప్రాణం తీస్తున్నాము అన్నది కూడా తప్పు అని మనకు మనమే చేసుకోవాలి అన్నమాట ఇక్కడ. మనం దొంగగా మారట్లేదు. కూనిగా మారట్లేదు. ఆ! ఆ విధంగానే మనము ఆహ్, అప్పుడేమనుకుంటాము ఎవరైనా కూని, దొంగ అలా ఉంటే ఎవరైనా వచ్చారంటే మనం ఎలా చేస్తామంటే వాడిని అలా కొట్టాలి, ఇలా కొట్టాలి, ఇలా తిట్టాలని రకరకాల తిట్లు ప్రపంచంలో లేని తిట్లని తిడతాం. అంటే మనలో విచక్షణ ఉంది. ఆ విచక్షణతోనే మనం ఆలోచిద్దాం. మనం వెజిటేరియన్‌గా ఉండాలా? నాన్ వెజ్ తినాలా? అన్నది. సరే. ఇక్కడ చాకుతో వేలు కోసుకుంటే మనకేంటంటే నొప్పి వస్తుంది. మరి దానికి ప్రాణం తీస్తున్నాం. దాన్ని మెడ కోస్తున్నాము. దానికి కూడా నొప్పి లేస్తుంది కదా! అని ఒక్కసారి ఆలోచించి, మరి ఆ ప్రాణం ఉన్న జీవిని కోసుకొని తింటుంటే దానికి నొప్పి లేస్తుంది కదా! అది ఎందుకు? మన బుర్రలో రావట్లేదు. ఆ ఆలోచన రావట్లేదు, తోయట్లేదు. కాకపోతే మన కర్మలు పోవాలి అని మనం ఇక్కడి వరకు వచ్చాము అనంటే, మనము గతంలో చూసుకున్న కర్మలు ఇప్పుడు తీసేసుకోవాలి అని అనుకుంటున్నాము. మరి ఇప్పుడు కొత్తగా కర్మలు చేస్తున్నాం. వాటి ప్రాణాలు తీసి, వాటిని తిని మనకేదో ఆరోగ్యం కావాలి. వాటిని చంపి మనం ఆరోగ్యంగా ఉండడం ఎంతవరకు కరెక్టు? చనిపోవటం ప్రతి ఒక్కరు చనిపోతాము. ఏదో ఒక రోజు చనిపోతాము. సరే, ఇంకో రోగంతో చనిపోకుండా బలహీనంతో చనిపోతామేమో. కానీ ఇంకో ప్రాణం తీసేసి దాన్ని తిని మనం ఆరోగ్యంగా ఉండి, ఆ ఎక్కువ రోజులు బ్రతికినంత మాత్రాన మనం ఏదో పుణ్యాత్ములయిపోయి ఇంకా చిరంజీవులుగా ఇక్కడే ఉండిపోము. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకొని, మనం ఇంకో ప్రాణం తీయకుండా మన పాపాలని మనం కడిగి వేసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక ప్రాణిని కూడా ప్రాణం తీయకుండా ఇంకా కొత్త పాపాలు చేయకుండా ఉండాలి మనం. అప్పుడే మనము ఈ స్టేటస్‌కొస్తాము. ఈ రాడర్ వ్యవస్థను యాక్టివేషన్ చేసుకునే రేంజ్‌కొస్తాము. మనం అక్కడ నాన్ వెజ్ తినుకుంటూ మనం రాడర్ వ్యవస్థని యాక్టివేషన్ చేసుకోవాలి అనంటే అది కుదరని పని. ఎందుకంటే పాత పా పా కర్మను చూసుకొని మనం కర్మను తొలగించుకోవాలి అని అనుకుంటున్నామే తప్ప, కొత్త కర్మలు వలన మళ్ళీ పాత కర్మ ఎలా తొలగుతుంది? అది తొలగదు. మళ్ళీ కొత్త కర్మ యాడ్ అవుతూనే ఉంటుంది. దానికి వడ్డీతో వడ్డీ, చక్ర వడ్డీ అవుతుందే తప్ప, అది మనం అస్సల్ని తీసేయలేమనమాట. కాబట్టి ఇది మనం ఇక్కడ పాపమా, పుణ్యమా అని మనకు మనమే ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనిషి ఏ మాత్రం కష్టాన్ని అంగీకరించడనమాట. నువ్వు తప్పు చేశావు అంటే అంగీకరించడు. లేదు నువ్వు ఈ ఈ ఈ కష్టంలో ఉంటావు, ఇది వస్తుంది అనంటే మాత్రం మనం అంగీకరించలేము. మనం అంగీకరించినా, అంగీకరించకపోయినా చ చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టుగా ప్రకృతి కూడా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందనమాట. అది నేరమా? పాపమా? అన్నది ఆ ప్రకృతినే నిర్ధారించుకుంటూ పోతుంది. మేము మంచి వాళ్ళము అని చెప్పి మన కాళ్ళు మనం మొక్కుకొని నూరేండ్ల ఆయుష్ అనుకుంటే దాని వలన లాభం ఉండదు. కాబట్టి ఆ ప్రకృతికి మనం మంచిగా ఉండాలి. మంచి పనులు చేస్తున్నామని ప్రకృతి దృష్టిలో మంచి కావాలి. పక్క వాళ్ళకి మంచిగా మనం యాక్టింగ్ చేసి పక్క వాళ్ళతోని మంచి అనిపించుకుంటే కూడా యూజ్ లేదు. మనకు మనం మంచి అనుకున్నా యూజ్ లేదు. కేవలం ఏంటంటే మనం ప్రకృతికి మంచిగా కనిపించాలి. అప్పుడే మనము మంచి వాళ్ళమవుతాం. నేరస్తుడికి శిక్ష వేయగానే నేను మంచివాడిని. అలా చేయలేదు. వాడు అలా చేశాడు కాబట్టి నేను ఇలా చేశాను అంటాడు. ఎవరు తమ నేరాన్ని ఒప్పుకోరు. ఆహ్, కోర్ట్ ఏం చేస్తుంది అప్పుడు? అతను ఒప్పుకోడు. నేను ఈ పని చేయలేదనే అంటుంటాడు లాస్ట్ వరకు. సాక్ష్యాలను బట్టి వారికి శిక్ష పడుతుంది. అదే విధంగా మనం ఏ కర్మ అయితే చేశామో వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడుతుందో, ఆ కోర్ట్ ఏ విధంగా అయితే శిక్ష విధిస్తుందో, ఇక్కడ మనకు యూనివర్స్ కూడా మనం ఏ కర్మ అయితే చేశామో దానికి తగిన శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే.
మనము చేసినాము అన్నా తీరాల్సిందే. పక్కవాడు మనల్ని మంచివాడు అన్న ఆ కర్మ మనం అనుభవించాల్సిందే. మనకు మనం మంచి అనుకున్న అనుభవించాల్సిందే. కాబట్టి మనం కర్మలు చేయకుండా, దుష్కర్మలు చేయకుండా అన్ని మంచి కర్మలే చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మనకు వచ్చే కర్మను ముందే ఎలా తెలుసుకోవాలి అనంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే విశ్వాన్ని విశ్వసించాలి. మనము విశ్వం ఉంది ఒకటి. మనకు మంచి చెడు చూసే విశ్వం ఒకటి మన వెనకాల ఉంది అన్నది మనం ఫస్ట్ విశ్వసించాలి. మన వాస్తవానికి మనమే కారణము. మన బాధలకు వేరే ఎవరు కారణం కాదు. మనం ఏ బాధ అయితే పడుతున్నామో, ఏ ఏ అనారోగ్యంతో అయితే బాధపడుతున్నామో, ఎటువంటి ఆహ్, ఆహ్, ద్వేషంతో అయితే బాధపడుతున్నామో, వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు. బట్ అన్నిటికి గతంలో మనం ఏదో ఇచ్చాము కాబట్టే, ఏదో చేశాము కాబట్టి దీనిని అనుభవిస్తున్నాము అని అంగీకరించాలి. అలా ఆలోచించాలి. అప్పుడే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మన లోపల ఉన్న రాడర్ వ్యవస్థ యాక్టివేషన్ అయ్యి, మన సమస్యలు పరిష్కారం వైపు దారి అవు దొరుకుతుందనమాట. ఇంకొకటేంటంటే ధ్యానం బాగా చేసుకోవాలి. మనం అంటే ధ్యానం అంటే మన బాహ్య ప్రపంచాన్నించి మనం అంతర్ ప్రపంచంలో బాగా ఎక్కువ సేపు గడపాలి. మనం ఇంకా నెక్స్ట్ ఏంటంటే శాకాహారిగా ఉండాలి. ఖచ్చితంగా ఏ జీవినైతే చంపొద్దు. ఏ గుడ్డు కానీ, ఏది కానీ మనకు ఆరోగ్యాన్నిస్తది. మనకు మాత్రం మేలు చేస్తుందని ఇంకొకరికి హాని జరగొద్దు అది. అది ప్రకృతి. ప్రకృతికి అందరూ సమానమే. ఆ పక్షులు సమానమే, జంతువులు సమానమే, ఆహ్, మనము సమానమే. కాబట్టి ఎవరిని మనము హింసించొద్దు, బాధించొద్దనమాట. ఇంకొకటేంటంటే సజ్జన సాంగత్యంలో ఉండాలి. ఖచ్చితంగా సజ్జన సాంగత్యం. మనకు ఈ ధ్యానం గురించి చెప్పి, మంచి వాక్యాలు చెప్పేటివి ఖచ్చితంగా మనం వినాలి. ఎప్పుడు ఆ ఫిజికల్‌గా పక్క వాళ్ళ ఆలోచనలతో పోతే అదే విధంగా ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం రోజు ఒక గంట సజ్జన సాంగత్యంలో ఉంటామో, మనకు ఆ మంచి దాంట్లో ఏదో ఒకటి మనకు మంచి దొరుకుతుంది. మనం అనుభవించే ఒక కష్టానికి ఒక దారి దొరుకుతుంది. ఆ విధంగా మనం మంచి వైపు వెళ్ళటానికి మనకొక దారి దొరుకుతుంది. ఇవి మనం ఖచ్చితంగా చేయవలసింది. ఇంకా మనకేంటంటే మనకు ఒక 7 శరీరాలున్నాయి. మనం కనిపించేది భౌతికంగా ఒకటే అయినా, మనకు 7 శరీరాలున్నాయి. అవి ఏంటంటే, అన్నమయ కోశం. మన ఒకటవ శరీరం ఏంటంటే మన ఫిజికల్ బాడీ. అదేమి చూస్తుందంటే టచింగ్, వినటము, మాట్లాడటము, చూడటము, సెన్స్ అట్లా. ఇవన్నీ మన ఫిజికల్ బాడీ చేస్తుందనమాట. మన రెండో శరీరం, మన పైన కొంచెం ఒక అంగుళం పైన ఏంటంటే ప్రాణమయ కోశం అని ఉంటుంది. అదేంటంటే ప్రాణశక్తిని తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నామనుకో, ఆ శక్తిని ఆ ప్రాణశక్తి తీసుకొని మన ఫిజికల్ బాడీని అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందనమాట. అది మన లోపల ఉన్న ఈ ఏంటి అనారోగ్యాలైనా మనకు మనం మెడిటేషన్ చేసుకుంటే మనకు కొన్ని రోగాలు పోతూ ఉంటాయి. అవన్నీ ఏంటంటే మన ప్రాణమయ కోశం ద్వారా మనము శక్తిని తీసుకొని మన ఫిజికల్ బాడీని హీల్ చేసుకుంటున్నట్టు అన్నమాట. మనోమయ కోశము అంటే మనం గతం చూసుకునే శక్తి దీనికే ఉంటుంది. మన మనోమయ కోశం థర్డ్ శరీరానికనమాట. మన ఫోర్త్ శరీరం ఏంటంటే ఆనందమయ కోశము. మన భవిష్యత్తుని చూసుకునే శక్తి ఉంటుందనమాట ఈ ఫోర్త్ బాడీకి. ఫిఫ్త్ బాడీ ఏంటంటే విజ్ఞానమయ కోశము. అది యూనివర్స్ పాస్ట్‌ని చూస్తుందనమాట. దానికి ఆ పవర్ ఉంటుంది ఫిఫ్త్ బాడీకి. సిక్స్త్ బాడీ ఏంటంటే విశ్వమయ కోశము. ఇది యూనివర్స్ ఫ్యూచర్‌ని చూస్తుంది. దానికి ఆ పవర్ ఉంటుంది. ఇక్కడ ఏడవ బాడీ, సెవెంత్ బాడీకొచ్చేసరికి నిర్వాణమయ కోశము. ఇది శూన్య స్థితి. సరే, ఇక్కడ మనకి ఈ బాడీస్ అన్నిటి గురించి మనము తర్వాత చూసుకుందాము. ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ మనం చేయవలసిందేంటంటే ఇక్కడ మన సెన్సెస్ అన్నీ యాక్టివేషన్ చేసుకోవాలి. వినటము, చూడటము, మాట్లాడటము, ఇంకా ఆహ్, ప్రకృతిలో ఉన్న దానిని పరిశీలించటము. ఇవంతా మన సెన్సెస్‌ని మనం ఫస్ట్ యాక్టివేషన్ చేసుకోవాలి. తర్వాత మన థర్డ్ ఐ పవర్ యాక్టివేషన్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ధ్యానం చేసి మన థర్డ్ ఐ, సిక్స్త్ సెన్స్ మనం యాక్టివేషన్ చేసుకోవాలి. ఇంకా మూడవ శరీరం ద్వారా మన గతాన్ని చూసుకుంటున్నాం కాబట్టి, దానిని మనం యాక్టివేషన్ చేసుకోవాలి థర్డ్ బాడీని. మన ఫోర్త్ బాడీ ఏంటంటే మన భవిష్యత్తుని చూసుకోగలుగుతున్నాం కాబట్టి, మన ఫోర్త్ బాడీని కూడా యాక్టివేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అతనికి ఇది ఇది చేసుకోవడం వలన ఏంటంటే మనం డ్రీమ్స్ ద్వారా మన గతంలోకి మనం థర్డ్ బాడీ నుంచి వెళ్ళొచ్చు. లేకపోతే మన ఫోర్త్ బాడీ నుంచి మన ఫ్యూచర్‌కి వెళ్లి మన కర్మలను చూసుకొని మనం డిజాల్వ్ చేసుకోవచ్చనమాట. ఆ విధంగా ఫస్ట్ మనం ఏం చేశాము అన్నది
ఎలా తెలుసుకోవాలి అనంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక అతనికి ఏమైందంటే ఒక కల వచ్చింది. ఒక యోగి వచ్చి ఏం చెప్పాడంటే, "నీ కాలు విరుగుతుందయ్యా" అని చెప్పాడు. చెప్తే అతను నిద్ర లేచాడు. అతను అదేం పట్టించుకోలేదు. సరేలే అని మనం కామన్‌గా వెళ్ళిపోయినాడు. ఒక నెల తర్వాత ఏమైందంటే అతనికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయింది. విరిగిపోయిన తర్వాత అతనికి రోజు అది గుర్తుకొచ్చింది. ఇలా ఉంటే. అరే! నాకు ఒక నెల ముందు కల వచ్చింది కదా! ఒక యోగి వచ్చి నీ కాలు విరుగుతుందని చెప్పాడు. మరి నిజంగా నాకు అలాగే జరిగింది కదా! ఎందుకు అని చెప్పేసి అతనికి డౌటొచ్చింది. డౌటొచ్చి ఏం ఏసినాడు మన సార్ దగ్గరికొచ్చారు. వచ్చేసి "సార్ నాకిలా వచ్చింది. ఇలా జరిగింది." "ఏంది ఇది? ఇది ఇలా ఎలా జరిగింది? ఎలా వచ్చింది అది కల? కల వచ్చింది అన్నీ నిజమైతాయా?" అని చెప్పేసి ఆయన డౌట్ క్లియర్ చేసుకోవడానికి సార్ దగ్గరికొచ్చాడు. అయితే సార్ ఏం చేశాడంటే, "సరే నువ్వు నీకింకా వచ్చింది. వచ్చి నీకు ఫస్ట్ ఫ్యూచర్ గురించి చెప్పినప్పుడు నువ్వు పట్టించుకోలేదు. దాన్ని ఎక్కడ నువ్వు స్టాప్ చేయలేకపోయినావు. ఆకులు కాలిపోయినాయి. ఇప్పుడు చేతులు పట్టుకొని ప్రయోజనమేంది? సరే కాలు గూడా విరిగిపోయింది. సరే నువ్వు ఇప్పుడు నీకు క్వెషనొచ్చింది ఎందుకు అలా అని చెప్పేసి. నువ్వు పాస్ట్‌కి వెళ్ళు. థర్డ్ బాడీలో వెళ్లి పాస్ట్ చూసుకో. చూసుకొని నువ్వు ఏ కర్మ చేసి ఉంటే నీకు ఈ కాలు విరిగింది ఇప్పుడు. ఈ ఈ కర్మ వచ్చింది. అది వెళ్లి చూసుకో అని చెప్పేసి చెప్పాడు. చెప్తే ఏమైందంటే తను వెళ్ళాడు. ధ్యానం చేసుకున్నాడు. పడుకున్నాడు. మాస్టర్స్ చెప్పాడు. నాకు మధ్యరాత్రి మేలుకు రావాలి మాస్టర్స్ అని చెప్పి. లేసాడు. మళ్ళీ 32 బ్రెత్స్ చేసుకున్నాడు. క్వెషన్ వేసుకున్నాడు. నేను ఏం చేసి ఉంటే నాకిది కర్మ నేనిప్పుడు తెచ్చుకున్నాను అని చెప్పేసి. అప్పుడు తనకేంటంటే అతనొక గతంలో ఒక కిరాయి గూండా అన్నమాట. అతనికి వచ్చిన డ్రీమ్ ఏంటంటే అతను ఒక కిరాయి గూండా వచ్చి ఒక అతని కాలుని విరగొడుతూ ఉన్నాడు. విరగొడుతూ ఉంటే ఇతను లేసాడు చూసాడు. అయితే ఇప్పుడు గతంలో అతను ఆ కిరాయి గూండా. అతని కాలు విరగ్గొట్టాడు. ఒకతని కాలు విరగ్గొట్టాడు. కాబట్టి అతను ఇప్పుడు కా ఇతని కాలు విరిగిపోయింది. గతంలో ఆ పని చేసినందువలన మనం ఏమనుకుంటూ ఉంటామంటే చాలా మంది ఇప్పుడు ఈ చికెన్ కొట్టే వాళ్ళైనా వాళ్ళు వీళ్ళేమనుకుంటే ఇది మా వృత్తి ధర్మము అని అనుకుంటారు. వృత్తి ధర్మం అంటే, ఆ వృత్తి నువ్వే ఎంచుకున్నావు. నీకేమి అది నువ్వు ఈ వృత్తే చెయ్యాలి అని చెప్పి నీకెవరు పంపించలేదు. సరే నీకిప్పుడు జ్ఞానం వచ్చింది. నువ్వు ఆ వృత్తి నుంచి కూడా తప్పించుకోవచ్చు. అంటే ఆ వృత్తి వదిలేసి వేరేది కూడా చూసుకోవచ్చు మంచిది. ఎవరిని హాని చేయకుండా ప్రకృతికి కానీ, ఎదుటి వారికి గాని, మనకు గాని హాని జరగని వృత్తిలో ఉండటము, అలాంటి పనులు చేయటము, అలాంటి మాటలు మాట్లాడటము మనం అలవరుచుకోవాలి. అప్పుడే ప్రకృతికి మనము నచ్చుతామనమాట. అదే విధంగా ఇతను ఏంటి కిరాయి గూండా. ఆయన డబ్బులు తీసుకొని అతని కాలు విరగ్గొట్టాడు. అప్పటికయిపోయింది ఆ డబ్బులు. ఆ డబ్బులనేమైనా ఇప్పుడు తెచ్చుకున్నాడా? లేదు. కర్మని మాత్రం తీసుకొచ్చుకున్నాడు తన వెంట. తన కాలు విరిగిపోయింది. ఇప్పుడెలా మరి? ఇప్పుడున్న వాళ్ళని ఎలా పోషిస్తాడు? తను ఎలా జీవిస్తాడు? అదేదో మనం అప్పుడే చేసుకుంటే అయిపోతుంది కదా! సరే ఇప్పుడైతే ఇంకా అతను మెడిటేషన్‌లో ఉన్నాడు కాబట్టి ఆ కర్మని చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత అతను ఇంకా అతను ఎవరి కాలైతే విరగ్గొట్టాడో అప్పుడు అజ్ఞానంలో చేశాను, డబ్బు కోసం చేశానని క్షమాపణ చెప్పుకున్నాడు. ఎప్పుడైతే ఆ క్షమాపణలు చెప్పుకోవటం మొదలుపెట్టాడో అతనికి ఆ కాలు అంటే ఆ కాలు లేకున్నా అతనికి ఇబ్బంది కలగకుండా అతనికి అది జైపూర్‌కెళ్ళి ఏదో కాలు పెట్టించుకోవడము. ఆయనకేదో ఒక రెమెడీ దొరికింది. ఒక మంచి డాక్టర్ దొరికాడు. ఆయన సొల్యూషన్ అయితే వెతుక్కోగలిగినాడు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే, మనకు గతంలోకి వెళ్లి మన కర్మ రాకముందే మనం చూసుకోవాలనమాట. మనం వచ్చాక దాన్ని ఏం చేయలేము. సరే చిన్నగా ఏదో ఆల్టర్‌నేషన్ అతికిచ్చుకోగలము. ఎలా అతికించుకోగలం అది కూడా అందరూ అతికించుకోలేరు. ఎప్పుడైతే వారిని ఎంతలా బాధ పెట్టామో, అంతలా మనం క్షమాపణ ఎప్పుడైతే చెప్పుకుంటామో, ఆ క్షమాపణ దానికి ఈక్వల్‌గా ఉండాలి. వాళ్ళు పడ్డ బాధకి, మనం చెప్తున్న క్షమాపణకి. అంతే బాధతో హృదయపూర్వకంగా చెప్పుకున్నప్పుడే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అప్పుడు మన కర్మ డిసాల్వ్ అవుతుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో చేశాము, ఓకే. క్షమాపణ రోజు మనం క్షమాపణ చెప్పుకుంటున్నాం. అదే విధంగా క్షమాపణ చెప్పుకున్నామంటే మన కర్మ డిసాల్వ్ కాదు అది. సరే. అతనికేదో సొల్యూషన్ దొరికింది. ఇంకా తర్వాత నుంచి అతనేం చేశాడు అంటే రాడర్ వ్యవస్థని యాక్టివేషన్ చేసుకున్నాడు. ఫోర్త్ శరీరంలోకి వెళ్లి అతను రాబోయే కర్మలను చూసుకుంటూ, అతను డిసాల్వ్ చేసుకుంటూ అతను షే జీవిత శేషాన్ని కంప్లీట్ చేసుకున్నాడు. ఇక్కడ మనం ఏంటంటే ఫిజికల్‌గా రాకముందే చేసుకోవాలనమాట. వచ్చిన తర్వాత చేసుకోవడం కొంచెం కష్టము. రాకముందే చేసుకుంటే మాత్రం మనకు కొంచెం వ్యవధి ఉంటుంది కాబట్టి చిన్న దాంతోనే పోగొట్టుకోవచ్చనమాట. ఇక్కడ మనం ఇంకోటేంటంటే ఇంకో రాకముందే చూసుకునేది చెప్పుకుందాం. ఒక ఆమెకేమేంటంటే ఒక కల వచ్చింది. తనకు
ఒక ఆమె భక్తిరాలు బాగా బాబాని మొక్కుతుంది. బాబా వచ్చి ఏం చెప్పాడంటే, "అమ్మ నీకు క్యాన్సర్ వస్తుంది ఇంకో 2 మంత్స్ తర్వాత" అని చెప్పి కల వచ్చింది. రాంగానే ఆమె మెడిటేషన్‌లో ఉంది. మెడిటేషన్‌లో ఉంటే ఆమె ఏం చేసింది, ఆమె థర్డ్ శరీరంలోకి వెళ్ళింది. వెళ్ళి నేను ఏం కర్మ చేసి ఉంటే నాకు ఈ క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి తను క్వెషన్ వేసుకుంది. మిడ్‌నైట్ లేసి మాస్టర్స్‌ని అడిగింది. మాస్టర్స్ ఆమెకి డ్రీమ్ ఇచ్చాడు. ఏమని డ్రీమ్ వచ్చిందంటే ఆమెకి, ఒక ఇద్దరు 20, 25 ఏండ్ల వయసులో ఉన్న ఒక మగ అబ్బాయి, ఒక అమ్మాయి ఇద్దరున్నారు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఆ అమ్మాయిని బంధించాడు ఒక రూమ్‌లో. బంధించి అమ్మాయిని చాలా హింసిస్తున్నాడు. చాలా ఘోరంగా హింసిస్తున్నాడు. ఆ హింస చెప్పదలనిది కాదు. ఏదో చిన్నగా చెప్పుకుందాము. హింస అంటే ఇంకా అది క్రూరాతి క్రూరంగా హింసిస్తున్నాడు అమ్మాయిని. ఇంకా చాకు తీసుకొని ఆమె కిడ్నీల మీద పొడుస్తా ఉన్నాడు. ఆ విధంగా ఆమె అన్ని రకాలుగా బాధ పెడుతూ ఉన్నాడు ఆ అమ్మాయిని. బాధ పెట్టిన తర్వాత అది కల క్లోజ్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. లేసిన తర్వాత చూసుకుంటే గతంలో ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయిని హింసిస్తున్నాడో బంధించి, కిడ్నీల మీద ఎవరైతే చాకుతో పొడుస్తున్నాడో, ఆ అబ్బాయే ఇప్పుడు ఈ అమ్మాయిగా జన్మ తీసుకుంది. ఈ అమ్మాయికి ఇప్పుడొచ్చిన కర్మ ఏంటి? ఇప్పుడొచ్చిన డిసీజ్ ఏంటంటే, ఆ అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిందంటే, ఆ అమ్మాయిని ఆ గతంలో ఆ విధంగా హింసించినందువలన, ఇప్పుడు ఈమెకు ఈ క్యాన్సర్ వచ్చింది అన్న విషయం అయితే ఈ అమ్మాయికి అర్థమైపోయింది. అర్థమైపోయి ఆమె చాలా బాధపడ్డది. ఎందుకంటే తను అక్కడ ఆ అమ్మాయి ఏ విధంగా బాధపడుతుందో ఆ బాధనంతా ఈమె చూస్తుంది కదా! కండ్లతో చూసింది. ఇంతలా బాధ పెట్టానా నేను? ఇంతలా ఆ అమ్మాయి అనుభవించిందా? అని చెప్పేసి ఈమె ధ్యానంలో కూర్చొని ఆ అమ్మాయి ఎంతలా బాధపడిందో అంతలా ఈ అమ్మాయి బాధపడి క్షమాపణ చెప్పుకుంది. పశ్చాత్తాపం పడింది. ప్రాయశ్చిత్తం చేసుకుంటా అని చెప్పింది. పరివర్తనతో ఉంటాను అని చెప్పేసి ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో వారికందరికి సహాయం చేసింది. ఇంకా ఎవరిని హింసించకుండా మాటలతో కానీ, చేతలతో కానీ ఎటువంటి బాధ పెట్టకుండా ఆమె ఇప్పుడు జీవితాన్ని డ్రీమ్ చూసుకున్న తర్వాత కొనసాగించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ అమ్మాయి ఎలా అయితే బాధపడిందో అంత విధంగా ఆమె బాధపడి చెప్పిందో క్షమాపణలు. ఎప్పుడైతే అక్కడ మైనస్ చేసామా, ఇక్కడ మైనస్. మైనస్, మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి అక్కడ ఎంత బాధపడిందో, అది ఇది 2 బ్యాలెన్స్ సేమ్ ఈక్వల్‌గా వచ్చినప్పుడు ఆమెకు ఆహ్, క్యాన్సర్ అన్న వ్యాధికి మందు దొరికి ఆమె స్టార్ట్ అయ్యింది, వచ్చింది. వెంటనే ఆమెకు ఆ క్యాన్సర్ రాకముందే తెలుసుకొని ఏదో చిన్న కురుపయింది. ఆ క్యాన్సర్‌కొచ్చే ముందు స్టార్టింగ్ స్టేజ్‌లో ఏదో వచ్చేది. రాంగానే ఆ డాక్టర్స్ పసిగట్టి దానికి మందులతోని వెంటనే నయం చేశారు. చిన్న దాంతోని వెళ్ళిపోయింది. అది వచ్చేలోపు ఆమె ఏం చేసిందంటే, ఆ అమ్మాయిని ఎంతలా బాధ పెట్టిందో, అంతలా ఈమె క్షమాపణలు చెప్పుకుంది. అంత హృదయపూర్వకంగా, అంత బాధపడి, ఎంత బాధ పెట్టిందో అంత బాధతోని చెప్పుకుంది. కాబట్టి ఆమెకు దాని నుంచి విముక్తి కలిగింది. అంత బాధ పడలేదనుకోండి, మనము ఏదో క్యాజుయల్‌గా ఓకే. క్షమించండి. ఓకే. నేను పశ్చాత్తాపపడుతున్నాను. ప్రాయశ్చిత్తం అని పైన పైన మనం చెప్పామనుకోండి, మన కర్మ మనము అనుభవించాల్సిందే. ఎటువంటి మనకు విముక్తి ఉండదు. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకుందాము. మనము ఇప్పుడు శిక్ష వేసినారు ఎవరికైనా. జైలు శిక్ష పడింది. ఒక 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. పడిన తర్వాత ఏమైందంటే అక్కడ లోపల అతను ఏదో పొరపాటున చేసినాడు. అజ్ఞానంతోనో, లేకపోతే లేకపోతే పక్క వాళ్ళు చెప్పింటేనో, లేకపోతే డబ్బు కోసమో ఏదో పొరపాటున చేశాడు. అతను శిక్ష పడిన తర్వాత ఆయన ఏమైందంటే రియలైజ్ అయ్యాడు. ఓకే. నేను తప్పు చేశాను అని చెప్పి. అక్కడ జైల్‌లో చాలా మంచిగా ఆయన ప్రవర్తన చాలా బాగుంది. బాగున్నప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఇక్కడ 26 జనవరికి, ఆగస్ట్ 15కి ఏం చేస్తారంటే కొంతమంది ఖైదీలని రిలీజ్ చేసేస్తుంటారు. ఎవరి ప్రవర్తన అయితే బాగా ఉంటుందో, మంచిగా ప్రవర్తిస్తారో వారిని రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఈ ఈ ఎవరైతే మన మంచి ప్రవర్తనను బట్టి రిలీజ్ చేస్తారో, అప్పుడు వాళ్ళేం చేస్తారు, ఓకే. వీళ్ళు ఈ మంచి ప్రవర్తన ఉన్నందువలన మేము ఇవి 10 మందిని రిలీజ్ చేస్తున్నాము. 10 మందిదే బావుంటుంది. అక్కడ ఒక 300 మంది ఉంటారు. 300 మందిని రిలీజ్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ సత్ప్రవర్తన ఎవరిదైతే చాలా బాగుంటుందో ఆ 10 మందిని రిలీజ్ చేసేస్తారనమాట. ఆ విధంగా మనకు విశ్వం కూడా, ప్రకృతి కూడా మనము మన ప్రవర్తన ఎలా ఉంది, మనకు మళ్ళీ టెస్టింగ్స్ వస్తూ ఉంటాయి. మనము ఆ విధంగానే ప్రవర్తిస్తున్నామా? ఎందుకంటే మనం గతంలో ఆ కర్మ చేశాము అని అంటే, అటువంటి వాసనలు మన మన ఈ జీవాత్మలో ఉంటాయి లోపల. ఆ విధంగా మనకు టెస్టింగ్స్ వచ్చినప్పుడు అది ఆత్మలో మనం మార్చుకోలేదనుకోండి, మనం మళ్ళీ అదే విధంగానే అదే క్రూరంగా
విధంగా మన బిహేవియర్ ఉంటుంది. అంటే అది మనం మార్చుకోలేకపోతే ఖచ్చితంగా ఆ బిహేవియర్ ఏదో ఒక దగ్గర కోపంలోనో, ఏదో ఒక దగ్గర బయట పెట్టేస్తుంటాం. కాబట్టి మనం హృదయపూర్వకంగా ఎప్పుడైతే పశ్చాత్తాపం పడమో మన జీవాత్మలో కూడా మార్పొచ్చేస్తుంది. మనకు అలాంటి టెస్టింగ్ ఎదురుంగా వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఫెయిల్ గాకుండా పాస్ అవుతాము. ఆ పాస్ అయిన తర్వాతనే మన కర్మ నుంచి మనం రిలీజ్ అవుతాం. లేకపోతే మనం కర్మ నుంచి రిలీజ్ కాము. మళ్ళీ ఫెయిల్ అయ్యామనుకోండి, మళ్ళీ మనము ఇంకా ఏం మార్పు రాలేదు అని చెప్పేసి మనము అది అనుభవించాల్సి వస్తుందన్నమాట. ఇది మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. ఊరికే పైన పైన సారీ అని ఎప్పుడు చెప్పుకోకూడదు. ఈ విధంగా మనకు వచ్చే కలల ద్వారా కర్మలను ముందుగానే తెలుసుకొని, కర్మల నుంచి బయటకు పడదాం. కర్మ ప్రక్షాళన చేసుకుందాం. మనలో ఉన్న రాడర్ వ్యవస్థని యాక్టివేషన్ చేసుకుందాం మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ. మేడం